హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ సైన్స్లోని చాప్టర్ కోల్ అండ్ పెట్రోలియం గురించి తెలుసుకుందాము. మనం మన బేసిక్ నీడ్స్ కోసం వేరియస్ మెటీరియల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాము. కొన్ని నేచర్లో ఉంటాయి, కొన్ని హ్యూమన్ ఎఫర్ట్స్ ద్వారా చేయబడతాయి. సో మనకున్న రిసోర్సెస్ అన్నిటినీ 2 టైప్స్ కింద క్లాసిఫై చేశారు: ఇన్ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్. ఇన్ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఇవి నేచర్లో అన్లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాయి. మనం వాడటం వల్ల, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల అవి ఎగ్జాస్ట్ అవ్వవు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సన్లైట్, ఎయిర్, వాటర్, ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్. ఎగ్జాస్టబుల్ అంటే ఇవి లిమిటెడ్గా ఉంటాయి నేచర్లో. సో మనం ఎక్కువ వాడటం వల్ల ఇవి ఎగ్జాస్ట్ అయిపోతాయి, అంటే అయిపోతాయి. వీటికి ఎగ్జాంపుల్స్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, మినరల్స్, కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఈ చాప్టర్లో మనం కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ లాంటి ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాము. ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క డెడ్ రిమైన్స్ నుంచి తయారవుతాయన్నమాట. సో లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క డెడ్ రిమైన్స్ని ఫాజిల్స్ అని అంటారు. అందుకే వీటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటారు. ఫస్ట్ మనం కోల్ గురించి తెలుసుకుందాము. కోల్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. అది స్టోన్ అంత హార్డ్గా ఉంటుంది. మనకి తెలుసు కదా, కోల్ అనేది కుకింగ్లో వాడతారు. ఇంకా పూర్వకాలం రైల్వే ఇంజన్స్లో స్టీమ్ ప్రొడ్యూస్ చేసి ఇంజన్ రన్ చేయడానికి యూస్ చేసేవాళ్ళు. థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూస్ చేస్తారు. అండ్ ఆల్సో వేరియస్ ఇండస్ట్రీస్లో ఫ్యూయల్ కింద కూడా వాడతారు. స్టోరీ ఆఫ్ కోల్. కోల్ ఎలా తయారైందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కొన్ని మిలియన్ ఇయర్స్కి ముందు దట్టమైన అడవులు ఉండేవి. ఫ్లడ్స్ వల్ల సాయిల్ కిందకి కూరుకుపోయేది. సో ఎక్కువ సాయిల్ డిపాజిట్ అయ్యే కొద్దీ అవి ఇంకా కంప్రెస్ అయ్యేవి. దీనివల్ల లోపల టెంపరేచర్, ప్రెషర్ ఇవన్నీ పెరిగి ప్లాంట్స్ అనేవి కోల్ కింద మారేవి. కోల్లో మెయిన్గా కార్బన్ ఉంటుంది. అందుకే ఈ ప్రాసెస్ ఏదైతే చనిపోయిన ప్లాంట్స్ నుంచి కోల్ వచ్చే ప్రాసెస్ని కార్బనైజేషన్ అని అంటారు. ఇది వెజిటేషన్ అంటే చనిపోయిన ప్లాంట్స్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని ఫాజిల్ ఫ్యూయల్ అని అంటారు. సో ఈ పిక్చర్ చూడండి. హ్యూజ్ ఫారెస్ట్ అనేవి 200 to 300 మిలియన్ ఇయర్స్ ఎగో ఉండేవి. వెజిటేషన్ చచ్చిపోయి కూరుకుపోయేవి. దాని మీద శాండ్ ఇంకా క్లే డిపాజిట్ అయ్యి దానివల్ల హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ బిల్డప్ అయ్యి కోల్ అనేది ఫామ్ అయ్యేది. ఈ ప్రాసెస్నే కార్బనైజేషన్ అని అంటారు. టైప్స్ ఆఫ్ కోల్. ఫస్ట్ వెజిటేషన్ చనిపోయి బరీ అయ్యాక ఉండేదాన్ని పీట్ అని అంటారు. ఆ తర్వాత లిగ్నైట్, బిటుమిన్, యాంథ్రసైట్ ఇలా వేరియస్ స్టేజెస్ పాస్ అయ్యి లాస్ట్లో కోల్ అనేది తయారవుతుంది. కోల్లో కార్బన్ ఉంటుంది అని నేను ఇందాక మెన్షన్ చేశా కదా, అందుకే కోల్ని బర్న్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. కోల్ నుంచి మనకి కోక్, కోల్ తార్ అండ్ కోల్ గ్యాస్ లాంటి యూస్ఫుల్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మనం వీటి వల్ల ఉన్న యూజెస్ ఏంటి, ఇవి ఎలా ఉంటాయి అన్నది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కోక్. కోక్ అనేది టఫ్గా ఉంటుంది. ఇది పోరస్ ఇంకా బ్లాక్ సబ్స్టెన్స్. కోక్లో ప్యూర్ ఫామ్ ఆఫ్ కార్బన్ అనేది ఉంటుంది. ఇది స్టీల్ ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్కి ఇంకా వేరే మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కోల్ తార్. కోల్ తార్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. థిక్ లిక్విడ్. దీని స్మెల్ చాలా అన్ప్లీజెంట్గా ఉంటుంది, అంటే స్మెల్ అంత మంచిగా ఉండదు. ఇది ఒక మిక్స్చర్ ఆఫ్ 200 సబ్స్టెన్సెస్. సో కోల్ తార్ అనేది మన డే టు డే లైఫ్లో సింథటిక్ డైస్, డ్రగ్స్, ఎక్స్ప్లోజివ్స్, పర్ఫ్యూమ్స్, ప్లాస్టిక్స్, పెయింట్స్, రూఫింగ్ మెటీరియల్స్ ఇలాంటివి తయారు చేయడానికి యూస్ చేస్తారు. ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే కోల్ తార్ నుంచి నాప్థలిన్ బాల్స్ కూడా తయారు చేస్తారు. మనం ఏవైతే మన షెల్ఫ్స్లో ఇన్సెక్ట్స్ అవి రాకుండా పెట్టుకుంటామో అవి కూడా కోల్ తార్ నుంచే తయారు చేస్తారు. కోల్ గ్యాస్. కోల్ నుంచి కోక్ అప్టైన్ చేసే ప్రాసెస్లో కోల్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది చాలా ఇండస్ట్రీస్లో ఫ్యూయల్ కింద వాడతారు. ఈ కోల్ గ్యాస్ని లండన్ ఇంకా న్యూయార్క్లో 1810, 1820 ఆ ఇయర్స్లో స్ట్రీట్ లైట్నింగ్కి యూస్ చేశారు. కానీ ఇప్పుడు ఇది మెయిన్ సోర్స్ ఆఫ్ హీట్ కింద వాడుతున్నారు లైట్ కన్నా. సో నెక్స్ట్ మనం పెట్రోలియం గురించి తెలుసుకుందాము. పెట్రోల్ అనేది ఫ్యూయల్ కింద మోటార్ సైకిల్స్లో, స్కూటర్స్లో ఇంకా కార్స్లో యూస్ చేస్తారు. హెవీ మోటార్ వెహికల్స్ లైక్ ట్రక్స్, ట్రాక్టర్స్ ఇలాంటి వాటిలో డీజిల్ని యూస్ చేస్తారు. ఈ పెట్రోల్ అండ్ డీజిల్ పెట్రోలియం నుంచి వస్తాయి అన్నమాట. సో ఈ పెట్రోల్ ఎలా తయారైందన్నది ఇప్పుడు చూద్దాము.
కోల్ అనేది డెడ్ ప్లాంట్స్ నుంచి తయారైంది కదా, అలా పెట్రోల్ అనేది సీలో ఉన్న డెడ్ యానిమల్స్ నుంచి తయారవుతుంది. సీలోని ఆర్గానిజమ్స్ చచ్చిపోయాక వాటిపైన శాండ్ అండ్ క్లే డిపాజిట్ అవుతుంది. దానివల్ల లోపల హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ బిల్డ్ అయ్యి కొన్ని ఇయర్స్ తర్వాత ఈ డెడ్ ఆర్గానిజమ్స్ నుంచి పెట్రోలియం ఇంకా న్యాచురల్ గ్యాస్ అనేది వస్తుంది. ఈ పిక్చర్లో మనం చూడొచ్చు గ్యాస్ డిపాజిట్స్, పెట్రోలియం డిపాజిట్స్ అండ్ వాటర్. సో మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఆయిల్ అండ్ గ్యాస్ పైన ఉన్నాయి అని. ఎందుకనంటే ఆయిల్ ఇంకా గ్యాస్ వాటర్ కన్నా లైట్గా ఉంటాయి, అవి ఆయిల్తో మిక్స్ అవ్వవు. ఫస్ట్ ఆయిల్ వెల్ అనేది యుఎస్ఏలో 1859లో డ్రిల్ చేశారు. 8 years లేటర్ ఆయిల్ అనేది అస్సాంలో కనుగొన్నారు. ఇండియాలో ఆయిల్ అస్సాం, గుజరాత్, ముంబై అండ్ గోదావరి అండ్ కృష్ణ రివర్ బేసిన్స్ దగ్గర ఎక్కువ దొరుకుతుంది. ఇది పిక్చర్ రిప్రజెంటేషన్. ఇవి యానిమల్స్ చనిపోయాక దాని మీద శాండ్ అండ్ క్లే డిపాజిట్ అయ్యి ఓవర్ ఇయర్స్ తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ డిపాజిట్స్ వస్తాయి. ఈ మనం ప్రజెంట్ డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటాం కదా, ఇలా డ్రిల్ చేసి ఆయిల్ అండ్ గ్యాస్ డిపాజిట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. రీఫైనింగ్ ఆఫ్ పెట్రోలియం. పెట్రోలియం అనేది ఒక డార్క్ ఆయిలీ లిక్విడ్. దీనికి అన్ప్లీజెంట్ ఆర్డర్ ఉంటుంది. పెట్రోలియంలో వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. ఎలాంటివంటే పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్, పారాఫిన్ వ్యాక్స్, ఇవన్నీ పెట్రోలియంలో ఉంటాయి. సో ఈ అన్నిటిని పెట్రోలియం నుంచి సపరేట్ చేసే ప్రాసెస్ని రీఫైనింగ్ అని అంటారు. ఇది నార్మల్గా పెట్రోలియం రీఫైనరీలో చేస్తారు. పెట్రోల్ ఇంకా న్యాచురల్ గ్యాస్ నుంచి చాలా యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ అనేవి వస్తాయి. వీటిని పెట్రోకెమికల్స్ అని అంటారు. నేను సింథటిక్ రెజిన్స్ అండ్ ప్లాస్టిక్స్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా పెట్రోకెమికల్స్ గురించి మెన్షన్ చేశాను. సో ఈ పెట్రోకెమికల్స్ అనేవి డిటర్జెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ఫైబర్స్ ఎలాంటివంటే పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్, పాలిథిన్ ఇంకా అదర్ మ్యాన్మేడ్ ప్లాస్టిక్స్ని తయారు చేయడానికి యూస్ చేస్తారు. న్యాచురల్ గ్యాస్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ని అబ్టైన్ చేయొచ్చు. సో దీన్ని ఫర్టిలైజర్స్ ప్రొడ్యూస్ చేయడంలో యూస్ చేస్తారు. పెట్రోలియం యొక్క కమర్షియల్ ఇంపార్టెన్స్ వల్ల పెట్రోలియంని బ్లాక్ గోల్డ్ అని కూడా అంటారు. ఇవి వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ పెట్రోలియం అండ్ ద యూజెస్, అంటే ఇవి ఎక్కడెక్కడ వాడతారన్నది ఈ టేబుల్లో మెన్షన్ చేయబడింది. పెట్రోలియం గ్యాస్ అనేది ఇంట్లో ఇండస్ట్రీలో ఫ్యూయల్ కింద వాడతారు. పెట్రోల్ అనేది మోటార్ సైకిల్స్, కార్స్లో వాడతారు. ఇంకా డ్రై క్లీనింగ్కి సాల్వెంట్ కింద కూడా యూజ్ చేస్తారు. కెరోసిన్ అనేది ఫ్యూయల్ ఫర్ స్టవ్స్, ల్యాంప్స్ అండ్ ఫర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్. డీజిల్ వచ్చేసి హెవీ మోటార్ వెహికల్స్కి ఇంకా ఎలక్ట్రిక్ జనరేటర్స్కి యూస్ చేస్తారు. లూబ్రికేటింగ్ ఆయిల్ లూబ్రికేషన్కి వాడతారు. పారాఫిన్ వ్యాక్స్ని ఆయింట్మెంట్స్, క్యాండిల్స్ అండ్ వాజిలిన్ తయారు చేయడానికి యూస్ చేస్తారు. అండ్ బిట్యుమెన్ని పెయింట్స్కి ఇంకా రోడ్ సర్ఫేసింగ్కి యూస్ చేస్తారు. న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ అనేది ఇంపార్టెంట్ ఫాజిల్ ఫ్యూయల్. ఎందుకనంటే అది పైప్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని హై ప్రెషర్లో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కింద స్టోర్ చేస్తారు. ఇది పవర్ జనరేషన్లో యూస్ చేయబడుతుంది. ఇది చాలా లెస్ పొల్యూటింగ్ అండ్ క్లీనర్ ఫ్యూయల్. న్యాచురల్ గ్యాస్ని చాలా కెమికల్స్ ఇంకా ఫర్టిలైజర్స్ తయారు చేయడంలో వాడతారు. ఇండియాలో చాలా న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ అంటే త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర అండ్ కృష్ణ గోదావరి డెల్టాలో కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఒక పిక్చర్లో చూడండి, ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయబడింది. ఏంటనంటే కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ని డెడ్ ఆర్గానిజమ్స్ ద్వారా ల్యాబొరేటరీలో తయారు చేయొచ్చా అని. కానీ ఇది చాలా స్లో ప్రాసెస్ అని మనం ఫస్ట్ నుంచి చదువుతూనే ఉన్నాం కదా. సో వీటిని ల్యాబొరేటరీలో క్రియేట్ చేయలేము. ఫస్ట్ ఈ చాప్టర్లో మెన్షన్ చేసినట్టు కోల్ అండ్ పెట్రోలియం అనేవి ఫాజిల్ ఫ్యూయల్స్. ఇవి చాలా ఇయర్స్ తర్వాత డెడ్ ఆర్గానిజమ్స్ నుంచి వస్తాయి. సో ఇంకొక వైపు ఏమవుతుందంటే మనకున్న రిజర్వ్స్ ఇంకొక ఫ్యూ 100 years మాత్రమే ఉంటాయి, అవి అయిపోతున్నాయి. ప్లస్ వీటిని బర్న్ చేయటం వల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ మనం పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ చాప్టర్లో నేర్చుకున్నాము. సో మనం ఈ ఫ్యూయల్స్ని ఎప్పుడైతే నెసెసరీయో అప్పుడు మాత్రమే వాడాలి. దీనివల్ల బెటర్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, గ్లోబల్ వార్మింగ్ యొక్క రిస్క్ తగ్గుతుంది అండ్ ఆల్సో ఇవి లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంకి అవైలబుల్గా ఉంటాయి. ఇండియాలో పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు పీపుల్కి అడ్వైజ్ ఇచ్చారన్నమాట, పెట్రోల్ ఇంకా డీజిల్ని ఎలా సేవ్ చేయాలి అని. సో ఆ టిప్స్ ఏంటంటే కాన్స్టెంట్ ఇంకా మోడరేట్ స్పీడ్లో డ్రైవ్ చేయాలి,
మనం వెయిట్ చేసే ప్లేసెస్లో కానీ మనం వెళ్ళనప్పుడు ఇంజిన్ని స్విచ్ ఆఫ్ చేయాలి, కరెక్ట్ టైర్ ప్రెషర్ మెయింటైన్ చేసుకోవాలి అండ్ వెహికల్స్కి రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయించాలి. ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న కీవర్డ్స్ కోల్, కోల్ గ్యాస్, కోల్ తార్, కోక్, fossil fuel, natural gas, petroleum and petroleum refinery. Thank you.